రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య కేసులో ఇద్దరు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు వాళ్లను తరలించారు. నిందితులు సూరంపూడి దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ ని 2 రోజుల పాటు ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ నేతృత్వంలో ప్రశ్నించనున్నారు పోలీసులు. ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు నిందితులు పోలీసుల కస్టడీలో ఉంటారు. డాక్టర్ ప్రియాంక హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, హత్యకి సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీయనున్నారు పోలీసులు. కేసులో ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తులో పోలీస్ కస్టడీ కీలకంగా మారింది. నిందితుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. పోలీస్ కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు వీళ్ళని కస్టడీలోకి గవర్నమెంట్ హాస్పిటల్కి నిందితులు ఇద్దరు కూడా దస్వంత్ అలాగే జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇద్దరిని కూడా అక్కడ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళిద్దరికీ వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరిని విచారించనున్నారు. అయితే దీనిలోని ఈ డాక్టర్ ప్రియాంక హత్య కేసులోని ఈ పోలీస్ కస్టడీ అనేది కీలక పరిణామంగా మారింది. ఆ రోజు ముందు ఏం జరిగింది అక్కడ అనే దాని మీద ఇక్కడ ప్రధానంగా ఈ పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. ముందు ఏం జరిగింది, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, వీటిలన్నింటినీ కూడా విచారించనున్నారు. అంటే 2 రోజుల పాటు సంబంధించి రాజమండ్రి జిల్లా కోర్టులోనే ఉండి ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం 11 గంటల నుంచి అలాగే ఈ నెల 21వ తేదీ 11 గంటల వరకు అంటే నిందితులను పోలీసులు కస్టడీకి ఇవ్వడం జరిగింది. 48 గంటల పాటు వాళ్ళని విచారించనున్నారు. అంటే వీళ్ళిద్దరినీ కూడా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లోనే అక్కడే విచారణ అయితే కొనసాగనున్నది. ఏఎస్పీ దేవరాజ్ పటేల్ ఆధ్వర్యంలోని ఇక్కడ పోలీసులు వీళ్ళని విచారించనున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. అలాగే అదేవిధంగా కేసులోని ఇతర కీలక అంశాలపై కూడా నిందితుల నుంచి సమాచారం కూడా సేకరించనున్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన వాహనము అలాగే ఘటనకు సంబంధించిన ఆధారాలు, నిందితుల పాత్ర తదితర అంశాలపై కూడా ఇక్కడ విచారణ జరిగే అవకాశం ఉన్నది. అలాగే డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తులో పోలీసు కస్టడీ అనేది కీలకంగా మారింది. అలాగే నిందితులు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా అన్నది కూడా ఆసక్తిగా మారడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే ప్రకాష్ నగర్ పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని నిందితులు ఇద్దరు కూడా అంటే దస్వంత్ అలాగే జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఈ రోజు నుంచి 48 గంటల పాటు విచారించనున్నారు. ఈ నెల 21వ తారీఖున ఉదయం 11 గంటల వరకు కూడా అలా పోలీస్ కస్టడీ కొనసాగనున్నది. తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే వాళ్ళిద్దరిని కూడా అప్పగించనున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.